దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. అదేవిధంగా సామెతలు 20వ అధ్యాయము 29వ వచనం. 20:29 చదవండి. యవ్వనస్తుల బలము వారికి అలంకారం. చాలా అంతవరకు. యవ్వనస్తుల బలము వారికి అలంకారము. దేవుని సహాయం కొరకు ప్రార్థించుకుందాం. మా పరమ తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ ఘనమైన నామాన్ని, శక్తి కలిగిన నామాన్ని పాటల ద్వారా మహింపరచుకునే శక్తిని, బలాన్ని మాకు దయచేశారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యవ్వన బిడ్డలకు అవసరమైన మీ మాటలను మాకు దయచేయండి ప్రభువా. మీ మాటలను మాకు దయచేయండి. మీ మాటలను వినగలిగిన చెవులను, మీ మాటలను హత్తుకునే హృదయాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి, కృప చూపండి, మమ్మలను సున్నతి చేయండి. కేవలం మీ స్వరం మాత్రమే వినాలి ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని మీ సహాయాన్ని కోరుతూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. 29:12. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఎవరి వలన కలుగుతాయి? దేవుని వలన. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. బలము పరాక్రమం ఎవరివ్వాలంట? దేవుడివ్వాలి. ఇవి దేవుడు ఉచితంగా దానం చేసేవి. బలము, పరాక్రమం. అదేవిధంగా హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. హెచ్చించేది నీవే, అందరికీ బలాన్ని ఇచ్చేది కూడా నీవే. మరి రెండవ భాగం చూసాం. సామెతలు 20:29 చదవండి బ్రదర్. యవ్వనస్తుల బలము వారికి అలంకారము. యవ్వనస్తులకి అలంకారం ఏంది చెప్పాలి? బలం. ఈ బలం ఎవరివ్వాలి?
63వ కీర్తన 62వ కీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. మనం చూసుకున్న మొదటి భాగం దినవృత్తాంతాలు గ్రంథములో ఇక్కడ చెప్తుంది దావీదే. ఆ మాటలు అన్నది ఎవరు? దావీదు. బలము పరాక్రమము నీ దానములు, నువ్విచ్చే గిఫ్ట్స్ అన్నమాట. నువ్వు ఇవ్వాలి, మేము తీసుకోవాలి. మరలా 62వ కీర్తనలో కూడా దావీదు అన్న మాట అది కూడా, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. యవనస్తులకి అలంకారం ఏంది? బలం. ఎవరి బలం? దేవుడిచ్చే బలం. దేవుడిచ్చే బలం మనకి ఎలా ఉండిద్దంట? అలంకారంగా ఉండిద్ది. మరి ఆ బలంతో మనం ఏం చేయాలి? ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. ఆ బలాన్ని దేవుని కొరకు వాడాలి. మరి దేవుడు కొద్దిమందిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఆ బలాన్ని దేవుని కొరకు వాడారా లేదా? మరి మనం ఎలా ఉన్నాము అనేది చూసుకుంటూ సరి చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 1 నేను చదువుతాను. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూసెను. మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, ఇక్కడ సంసోను ఎవరికి జన్మించాడు, ఏ విధంగా జన్మనొందాడు మనకు తెలుసు. మానోహాకి జన్మించాడు. ఫిలిష్తీయులను హతమార్చడం కోసం సంసోన్ని ఆ దేవాతి దేవుడు పుట్టించటం జరిగింది. మరి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇతనే తిమ్నాతుకి వెళ్ళి ఒక స్త్రీని చూసి ఆమెతో నాకు పెండ్లి చేయండి అని చెప్తున్నాడు. అది తల్లిదండ్రులు నిర్ణయించాలా, సంసోను నిర్ణయించుకోవాలా? తల్లిదండ్రులు కదా నిర్ణయించాల్సింది. సంసోనే ఇక్కడ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం వల్ల ఏమయ్యింది చూడండి. 3వ వచనం. వారు చెప్తున్నారు, తల్లిదండ్రులు, వారు నీ స్వజనుల కుమార్తెలో కానీ నీ జనుల్లో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యని తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అదే నాకు కావాలి అంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే మన బిడ్డలకి 13లోకి వస్తారో, టీనేజ్ అంటున్నాం కదా, ఆ టీనేజ్లో దేవుని బలంతో నింపబడితే ఆ దేవుని బలం
అలంకారంగా ఉండిద్ది ఆ బిడ్డలకి. దేవుని బలాన్ని కలిగి శూర కార్యాలు చేస్తారు ఆ శక్తితో. కానీ ఆ శక్తిని సరిగా వినియోగిస్తున్నారా లేదా అనే చూసే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. యవన బిడ్డలుగా వాళ్ళు కూడా ఇక్కడే చిన్నప్పటి నుండే సండే స్కూల్లో ఎదుగుతున్నారు కాబట్టి, దేవుని వాక్యాన్ని వింటున్నారు కాబట్టి మనల్ని మనం సరిచేసుకోవాలి అనే తలంపు ఉండే వాళ్ళకి ఈ మాటలు అన్నమాట. ఆమె నాకు ఇష్టమైనది గనక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఆమె కావాలి అని మొండి పట్టుకొని కూర్చున్నాడు. మన బిడ్డలు కూడా అదే చేస్తుంది. ఈ యవ్వన కాలంలో 13 నుంచి 19 దాకా ఇప్పుడైతే నాకు ఫోన్ కావాల్సిందే, టచ్ ఫోన్ కావాల్సిందే అని గొడవ చేస్తున్నారు. రెండవది, మగపిల్లలైతే నాకు బైక్ కావాల్సిందే, బైక్ ఇస్తేనే నేను కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళేది. ఒకప్పుడు యూనివర్సిటీలకి వేసుకెళ్ళేవాళ్ళు. యూనివర్సిటీ నుంచి కాలేజీల స్థాయికి పడిపోయింది. ఇప్పుడైతే స్కూళ్ళకు కూడా వచ్చేసింది. 7-8 తరగతుల పిల్లలు కూడా బైకులు వేసుకొని వచ్చేస్తున్నారు. భయానకంగా పోనిస్తున్నారు, ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. నాకు అది ఇస్తేనే అంటున్నారు, అది ఇస్తేనే నేను చదువుతా, అది ఇస్తేనే, సెల్ ఫోన్ ఇస్తేనే నాకు చదువు వచ్చిద్ది. ఇది నిజమా? కాదు కదా. కానీ ఏం చేస్తున్నాం? తల్లిదండ్రుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాం, బెదిరిస్తున్నాం, మారాన్ చేస్తున్నాం, అలుగుతున్నాం. అవసరమైన ఏంది? దేవుడిచ్చిన బలముతో దేవుని కొరకు జీవించాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి, దేవునిచ్చిన బలంతో ఉన్నత స్థానాలకు ఎదగాలి యవన బిడ్డలు. ఒక కలెక్టర్ గానో, డాక్టర్ గానో, ఒక దేశానికి అధిపతిగానో దేవుని కొరకు వాడబడాలి. అది దేవుడు నీ నుండి కోరుకునేది. ఆయన ఇచ్చిన బలము అప్పుడు అలంకారం అయ్యిద్ది. అంతేకాని చిన్న చిన్న వాటికి, జీవము లేని వాటికి ఉందా? ఫోన్కి జీవం? మొబైల్ ఫోన్కి జీవం ఉందా? బండికి ఉందా? వాటి వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం, ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారు వాటిని. దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే అవి ఏంది? విగ్రహం. అంటే మనలో మొబైల్ అనే విగ్రహం ఉంది, బండి అనే విగ్రహం ఉంది. అదే స్త్రీల వైపు, ఆడబిడ్డల వైపు అయితే అలంకరణ. చందన బ్రదర్స్లోకి వచ్చినవన్నీ నాకే కావాలి, పక్కన వాళ్ళు చూసినవి అన్నీ పక్కన వాళ్ళు వేసుకొచ్చారు, అవి నాకే కావాలి, కొనిస్తావా లేదా? మన శక్తి సరిపోయిద్దా లేదా, మన కుటుంబ పరిస్థితులు ఏంది అని చూసుకునే స్థితిలో కూడా లేరు. అవి ఇస్తేనే నేను వెళ్తా, రేపు నేను వేసుకొని వెళ్ళాలి అవి. ఇటువంటి పరిస్థితుల్లోకి తీసుకొస్తున్నాం. మరి సండే స్కూల్లో మనం ఎన్నో కథలు నేర్చుకున్నాం, ఎంతో వాక్యం విన్నాం, బలం దేవుడిది, దేవుని కొరకు ఉపయోగించాలని. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవుడిచ్చే బలం అలంకారం అని అంటున్నాం, కానీ మనం చందన బ్రదర్స్లో ఉన్న బట్టలు అలంకారం అంటున్నాం. నెల స్టార్ట్ అయింది. ఏ నెల?
ఎక్కువగా అమ్ముడుపోయే నెల. ప్రపంచం మొత్తం వ్యాపారస్తులు కూడా ఈ నెల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మరి బలం ఎక్కడుంది? బలం ఎవరిస్తున్నారు? వస్త్రాలు ఇస్తాయా? బండి ఇచ్చిద్దా? ఫోన్ ఇచ్చిద్దా? సరే, ఇక తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయ్యారు. చూడండి అక్కడే 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. సరేలే అని వాళ్ళు వదిలేశారు. తర్వాత జరిగిన కథ చూడండి, 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. దీన్ని ఎలా తీసుకుందాం చెప్పండి ఈ వాక్యాన్ని? సండే స్కూల్లో మనకి పాడిన పాట ఏంది? సంసోను మహాబలాఢ్యుడు కొదమ సింహాన్ని సైతం చీల్చేశాడు అని సండే స్కూల్లో నేర్చుకున్నాం. ఇక్కడ గనక చూసినట్లయితే మనం దేవునికి షరతులు పెడతాం కదా. దేనికి? ఆయన సేవకు రావాలి అంటే షరతులు పెడతా ఉంటాం. ఇవి నాకు చెయ్యి అని. ఇక్కడ కూడా ఈయనకి తెలియకుండానే ఒక పరీక్షను పంపించాడు, నువ్వు అటు వెళ్ళకూడదు అని. కానీ ఈయన ఆ మార్గాన్నే ఎంచుకున్నాడు. ఆ స్త్రీతో వివాహం చేసుకోకూడదని దేవుడు ఒక హెచ్చరికలాగా కొదమ సింహాన్ని పంపించాడు. ఇతను ఏం చేశాడు చూడండి. కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. తల్లితో చెప్పలా, తండ్రితో చెప్పలా జరిగిన విషయం. ఇటు మనం వెళుతున్న మార్గంలో కొదమ సింహం అడ్డొచ్చింది, నేను చంపేశాను అనే విషయం చెప్పలా. చెప్పినట్లయితే వాళ్ళు ఇది దేవుని చిత్తం కాదు అనేవాళ్ళేమో. ఆ అమ్మాయిని సున్నత లేని ఆ ఫిలిష్తీయురాలని చేసుకోవటం దేవుని చిత్తం కాదేమో అని చెప్పేవారేమో. కానీ ఇతను చెప్పలా, దాసేశాడు. మన బిడ్డలు మనకి చాలామంది తల్లిదండ్రులు అనుకునే మాట అన్నీ మాకు చెప్తున్నారు అనుకుంటారు. చెప్పనివి చాలా ఉన్నాయి, దాచేవి చాలా ఉన్నాయి. వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చేవి మాత్రమే వాళ్ళు తీసుకొచ్చి మీకు చెప్తారు. అది గమనించుకోవాలి. ఏమి దాస్తున్నారు అనేది వాళ్ళ స్నేహితులను అడిగితే తెలిసిద్ది. కానీ అది మనం అడగం. ఎందుకంటే మన బిడ్డ మనకి బంగారం అని మనం మురిసిపోతున్నాం కదా. అందువల్ల ఆ మమకారంతో అడగలేక చాలామంది కుటుంబాలు తల్లిదండ్రులే కారకులు అవుతున్నారు. బిడ్డలు కూడా కొన్ని దాచేస్తున్నారు. మనమైతే దాద్దామా? అన్నీ చెప్పాలా? అన్నీ చెప్పాల్సిందే. అది చిన్నదైనా పెద్దదైనా తల్లిదండ్రులకి తెలియాల్సిందే. తెలిస్తే వాళ్ళు ఏదో ఒక సలహా ఇస్తారు. నువ్వు వెళుతున్న పరిస్థితి, నీ స్థితిగతులు అన్నీ తెలుస్తాయి. అప్పుడు వాళ్ళు నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి వీలవుతుంది.
తర్వాత అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనికి ఇష్టము కలిగెను. అది వదిలేద్దాం. 8వ వచనం. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు, ఇష్టమైపోయింది, అంత పెళ్ళైపోయింది. ఇక ఇప్పుడు తీసుకురావాలనుకుంటున్నాడు. తన ఊరి నుంచి మళ్ళా అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకురావాలనుకుంటున్నాడు. అప్పుడేం జరిగిందో చూడండి. అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా, ఆ కళేబరంలో ఏముంది? తేనె తెట్టే ఉంది. వెళ్ళి తినొచ్చా? చెప్పండి, తీసుకోవచ్చా? తేనె ఎక్కడున్నా తీసుకోవచ్చు కదా, కానీ కాదు. అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. ఆయనకి దేవుడిచ్చిన కండిషను, అపవిత్రమైనది ఏది ముట్టకూడదు. సచ్చిన కళేబరం అపవిత్రంతో సమానం. ఆ కళేబరాన్ని తాకకూడదు. ఈయన తాకటమే కాదు, అందులో ఉన్న తేనెను కూడా తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా ఇంకొక హెచ్చరిక వచ్చింది. ఇది కూడా చెప్పాల తల్లిదండ్రులకి. చూడండి, అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచూ వెళ్ళుచు. అంటే ఇప్పుడు అపవిత్రమైనది ఏం చేశాడు? ముట్టుకున్నాడు. తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. ఆ తేనె ఎక్కడి నుంచి వచ్చిన సంగతి చెప్పలా. సంసోన్ జీవిత చరిత్ర చూసాం కదా. ఆ మానోహ కుటుంబానికి బిడ్డలు లేరు, భార్య గొడ్రాలు. ఇజ్రాయేలీలను ఏమన్నా ఫిలిస్తీయులు ఏళ్తున్నారు, ఘోరంగా బానిసలుగా చేసుకొని పాలిస్తున్నారు. అటువంటి స్థితిలో దేవాతి దేవుడు ఇజ్రాయేల్ పరిస్థితులను గుర్తెరిగి వారికి బలమైన పరాక్రమవంతుడిని ఇవ్వాలని మొత్తం మానోహ భార్యకి చెప్పాడు. ముందు చెప్తే భార్య వెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన మళ్ళా ప్రత్యక్షమైతే మళ్ళా కనుక్కుందామని ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు మళ్ళా ప్రత్యక్షమయ్యాడు దూత. ఆ మొత్తం సమాచారం అంతా ఇద్దరికి వచ్చేసింది. మళ్ళా మొత్తం చెప్పాడు, అపవిత్రమైనది ముట్టుకోకూడదు అని, నాజీరు చేయబడిన బిడ్డ అని. ఈయన అవన్నీ వదిలేసేసాడు. అపవిత్రమైన దాన్ని ఏం చేశాడు? ముట్టుకున్నాడు. తర్వాత ఎమ్మటినే ఏమొచ్చింది? శోధన వచ్చింది. చూడండి ఆ శోధన 17వ వచనం. కథాభావం అయిపోయింది. దాన్ని తెలుసుకోవడం కోసం వాళ్ళు శోధకరాలుగా ఎవరిని ఉపయోగించారు? ఆ ఫిలిస్తీయులు తన సొంత భార్యనే ఉపయోగించారు. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున అతడు ఆమెకి దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. భార్యే కథ అని చెప్పాడు. ఏమయ్యాడు? అందరిలో ఓటమి చెందాడు, ఓడిపోయాడు.
తర్వాత కనుక చూసినట్లయితే మరలా ఏం చేశాడో చూడండి ఒకసారి. 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అది అయిపోయింది ఒక చరిత్ర. భార్యని వేరే వాళ్ళకి ఇచ్చి చేసేసాడు. తర్వాత 16వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఒక వేశ్య వద్దకు చేరాడు. అది అయిపోయిన తర్వాత అన్ని అపవిత్రమైనవి ఇవన్నీ చేశాడు దేవుడిచ్చిన బలంతో. అదేవిధంగా 4వ వచనంలో చూస్తే ఇంకొక స్త్రీని మోహించాడు, దెలీలా అనే స్త్రీని. ఇంకా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. అప్పుడు ఆమె అంటున్న మాట, మళ్ళా ఫిలిష్తీయులు ఆమె దగ్గరకు వచ్చి, అతని బలం ఎక్కడుంది అది తెలుసుకో. అదే చూడండి 5వ వచనంలో 16:5. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము పొద్దుగూకులు ఓడిపోతున్నాం, ఆయన బలం రహస్యం ఏంది నువ్వు తెలుసుకో అని చెప్పారు. మనం ఏం చెప్పాలి? మన బల రహస్యం ఏంది? దేవుని మీద ఆధారపడినప్పుడల్లా దేవుడు నాకేం చేస్తున్నాడు? బలాన్ని ఇస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఎవరు బలాన్ని ఇవ్వరు, మొబైల్ ఇవ్వదు, బండి ఇవ్వదు, బట్టలు ఇవ్వవు. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఇస్తాడు. దేవుని మీద ఆధారపడి పరీక్షలు రాస్తే విజయం వస్తుంది. దేవుని మీద ఆధారపడి నన్ను ఈ పరీక్ష నుంచి గట్టెక్కించు ప్రభువా, నీకు సాక్షిగా ఉంటాను, నా వల్ల అయితే ఇది సాధ్యం కాదు, నీకే సాధ్యమని ఆయనకి గనక నీ మార్గాల్ని నీ ఉద్దేశాలను అప్పగించినట్లయితే మన దేవుడు చేయ సమర్థుడు. ఇక బలం గురించి మొత్తం చెప్పేసేసాడు. 19వ వచనం చూడండి. చివర్లో, అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. దేవుడు చెప్పిన క్రమం ఒకటి ఉంది. వెంట్రుకలు ఇవన్నీ నాజీరు చేయబడి నుంచి నువ్వు అసలు కత్తిరించుకోకూడదని ఈ విషయం అంతా చెప్పేశాడు. అంతకుముందు 2 సార్లు అబద్ధాలు చెప్పాడు, తప్పించుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం చెప్పేశాడు. మొత్తం ఏం చేసిందామా? గుండు కొట్టిచ్చేసింది. యథావిధిగా ఫిలిష్తీయులు వచ్చారు, లెగు అనగానే బలం ఉంది అనుకొని గాండ్రించబోయాడు. ఏమైంది? అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. బలం పోయింది. తర్వాత ఏమైంది? గ్రుడ్డితనం వచ్చేసింది, కళ్ళు పొడి చేశారు. వాళ్ళు ఆరాధించే దాగోనికి బలి ఇవ్వటానికి తీసుకెళ్ళారు. అప్పుడు మళ్ళా దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. మరలా దేవుడు బలం అనుగ్రహించాడు. మరి ఇతడు దేవుడిచ్చిన బలాన్ని సరిగా ఉపయోగించాడా లేదా? చెప్పండి. సరిగా ఉపయోగించలేదు. మరి మనం కూడా చూడాల్సింది అదే. తల్లిదండ్రులుగా మన బిడ్డలు సరిగా ఉపయోగిస్తున్నారా లేదా? యవన బిడ్డలు కూడా దేవుడు నాకు ఏ తలనంత ఇచ్చాడు, ఏ బలం ఇచ్చాడు, ఆ బలానికి
నేను ఉపయోగిస్తున్నానా లేదా? ఈరోజే మనసులో అనుకోండి, సంసోన్లాగా నేను కాకూడదు. నా బలాన్ని, నా రక్షకుడు, నా తల్లి యొక్క దేవుడు, నా తండ్రి యొక్క దేవుడు ఇచ్చిన భాగ్యము, దానము, దానిని ఆ దేవుడికే ఉపయోగిస్తాను అని తీర్మానం చేసుకోండి. ఇది ఇక్కడ న్యాయాధిపతుల్లో. అదేవిధంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. చదవండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. 8వ వచనం. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు, ఇదే మనకు కావాల్సింది, చదవండి. అప్పుడు ఐతూకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి, జాగ్రత్తగా గమనించండి, ఆదివారం ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? రొట్టె విరుస్తానికి కూర్చున్నారు. ఎక్కడ? మేడగదిలో. పౌలు విస్తారంగా వాక్యం బోధిస్తున్నాడు. ఈ యవనస్తుడు ఎక్కడున్నాడు చెప్పండి? మేడగదిలో ఉన్నాడు. ఇంకెక్కడున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. మేడగది కిటికీలో కూర్చున్నాడు. వాక్యం వినే బిడ్డ ఎక్కడుండాలి? మనం కిటికీలో ఉన్నామా, కింద కూర్చున్నామా? చెప్పండి. అది మరి ఈయన కిటికీలో కూర్చొని ఉన్నాడు. మన వాళ్ళు కూడా మందిరానికి వస్తూ సెల్ ఫోన్లు తెస్తున్నారు. సైడ్కి పెట్టే చూస్తూ ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? సియోను పాటలు పాడటానికి మొబైల్ ఓపెన్ చేసాడు కావాలి అనుకుంటున్నాం. బైబిల్ చూడటానికి మొబైల్ ఓపెన్ చేసాడు కావాలి అనుకుంటున్నాం. ఎందుకు? యాప్లు వచ్చేసినాయి కదా. ఇవన్నీ బైబిల్ పట్టుకురాకుండా మొబైల్ పట్టుకొస్తే ఇవన్నీ వస్తాయని ఇంటికాడ చెప్పొస్తున్నాడు. కానీ అవన్నీ ఏం చూడటల్లా. లోకం చూస్తున్నాడు. అందులో లోకం చూస్తే ఏమైందో చూడండి. ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయి వాడై ఎత్తబడెను. ఇది మనకేం తెలియజేస్తుందంటే నిద్ర మత్తు ప్రపంచాన్ని తెలియజేస్తుంది. యవన బిడ్డలు, దేవుని మందిరానికి వచ్చిన బిడ్డలు, దేవుని వాక్యం, దేవుడిచ్చిన బలంతో దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని కొరకు తీర్మానం చేసుకోవాలి. మత్తులై ఉండకూడదు. మత్తులై ఉంటే ఏమైంది? పడిపోతాం. ఉన్న ప్రదేశం నుండి ఏమవుతాం? పడిపోతాం. ఇతనికి చూసినట్లయితే చనిపోయిన వాడై ఎత్తబడెను. మరి మనం దేవుని వాక్యాన్ని, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన వదిలేసి, పక్కన పెట్టేసి ఆ మొబైల్తో కనుక ఆడితే చచ్చిన వారమే. అందులో ఏ డౌట్ లేదు. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బలమిచ్చింది ఆయనతో అంటు కట్టబడాలి.
ఆయనతో మమేకమై ఆయన అలంకారమైనటువంటి బలాన్ని ధరించుకొని ఆయన కొరకు జీవించాలి. తర్వాత పౌలెళ్ళి బ్రతికించాడు అనుకోండి, తర్వాత చనిపోయాడు మరలా. సరే, ఇది వీళ్ళిద్దరూ దేవుడిచ్చిన బలాన్ని సరిగా ఉపయోగించారా? ఉపయోగించలా. యవన బిడ్డలయ్యి దేవుడిచ్చిన బలాన్ని సరిగా ఉపయోగించలా. మరి సరిగా ఉపయోగించిన వాళ్ళని కూడా చూడాలి కదా. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షంగా తరచుగా తటస్థించుట కూడా లేదు. హన్నా దేవుని అవసరం గుర్తెరిగి, అయ్యా నువ్వు నాకు ఒక మగబిడ్డనిస్తే, నా నిందను తీసివేస్తే ఆ మగబిడ్డను నీకే ఇస్తా తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకొని మగబిడ్డను పొందుకుంది. దేవుని బలంతో మగబిడ్డని పొందుకుంది. ఇక ప్రతి ఏటా ఆమె షీలోహుకి వెళ్ళేది, కానీ బిడ్డ పుట్టిన తర్వాత వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి? ఆ బిడ్డని మందిరానికి అప్పగించేటప్పుడే వెళ్ళాలని తను తీర్మానం చేసుకుంది. అప్పుడు దాకా ఆ బిడ్డను పెంచుతూ వచ్చింది. దగ్గరగా పాలు మాన్పించటం అయిపోయిన తర్వాత ఇక మందిరానికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది. అంటే 13 ఏళ్ళు. ఇక్కడ చూస్తే ఎవరి దగ్గర వదిలిపెట్టింది? మందిరములో ఏలీ దగ్గర వదిలిపెట్టింది. ఏలీ యాజకుడు. మరి ఆ యాజకుని కుమారులు ఎలా ఉన్నారు? దేవుని బలాన్ని వాళ్ళు సరిగా ఉపయోగించలా. ఏలీకే చెడ్డ పేరు తెచ్చిన వారుగా ఉన్నారు. మరి ఇతను ఆ మందిరంలో పెరుగుతూ వచ్చాడు. బాలుడుగానే మీలాగనే సండే స్కూల్లో దేవుని మాటలు విని యవన జీవితాన్ని ఆ మందిరంలోనే కొనసాగిస్తూ వచ్చాడు. దేవుని స్వరం వినపడింది చూడండి. నాలుగవ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. దేవుని స్వరం తెలియదు అతనికి. ఏలీయే పిలిచాడు అనుకుని వెళ్ళిపోయాడు ఏలీ దగ్గరికి. పరిచర్య చేస్తున్నాడు కానీ దేవుని స్వరం అంతవరకు ఎవరికి వినిపించలా. అప్పుడే మొదలుపెట్టాడు మళ్ళా దేవుడు. ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో. 9వ వచనం చూడండి. నీవు పోయి పండుకొమ్ము. ఏలీ చెప్తున్నాడు. ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. మరి తల్లిదండ్రులంగా మన బిడ్డలను ఎప్పుడన్నా అడిగామా? దేవుడు నీతో మాట్లాడాడా? ఎప్పుడైనా మాట్లాడాడా? బైబిల్ తీసి చదువుతున్నావు కదా ఉదయం సాయంత్రం, మాట్లాడాడా? ఆలోచన చేయండి. ఇక్కడ దేవుడు సమూయేలుతో, బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు.
మరి మన సహవాసంలో ఉదయం లెగవగానే బైబిల్ ముఖం చూసి బైబిల్ చదువుతూ ఉంటాం. మరలా పడుకోబోయే ముందు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పండుకుంటాం. మరి దేవుడు మాట్లాడాడా అని ఏ తల్లిదండ్రి అయినా బిడ్డలను అడుగుతున్నారా? మరి బిడ్డలు కూడా దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని తల్లిదండ్రులకు చెప్తున్నారా? దేవుని స్వరాన్ని గుర్తించట్లేదా? దేవుడిచ్చిన బలంతో ఉంటే దేవుని స్వరాన్ని గుర్తెరుగుతాం. ఇది దేవుడిచ్చిన బలం అనే గ్రాహ్యంలో ఉంటే దేవుడిచ్చిన స్వరం తెలుసుకుంటాం. కాదు నా బలం అనుకుంటే వేరే స్వరం వినబడుద్ది. అప్పుడు వచ్చిన శ్రేష్టమైన మాట చూడండి. యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, ఏలీ చెప్పాడు శ్రేష్టమైన మాట సమూయేలుకి. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్ము. మొత్తం చెప్పేశాడు. యెహోవా దేవుడు తాను ఏం చేయబోతుంది మొత్తం చెప్పేశాడు. ఇది కూడా ఆయనకు తెలుసు. అది కూడా అడిగాడు. చూడండి 14వ వచనం. 16 చూద్దాం. డైరెక్ట్ 16 చూసేస్తే సరిపోయిద్ది. అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలుని పిలవగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నాననెను. ఏలీ నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. మొత్తం చెప్పేశాడు. ఈయన అడిగాడు, మొత్తం చెప్పేశాడు. దేవుడు ఇలా నీ కుమారులను చంపబోతున్నాడు. మొత్తం ఇలా మొత్తం మనం మన తల్లిదండ్రులకి, మన ఆత్మీయంగా మనల్ని బలపరిచిన ఆత్మీయ తండ్రికి షేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్నాయి నా తలంపులు, ఈ విధంగా వస్తున్నాయి ఆలోచనలు, ఇది సరైందా కాదా, నేను వెళుతున్న మార్గం సరైందా కాదా అని అడిగితే విశ్వాసులైన తల్లిదండ్రులు తమ బిడ్డల్ని దేంట్లో నడిపిస్తారు? విశ్వాసంలోనే నడిపిస్తారు. లోకము విశ్వాసి అని అనుకుంటా ఉంటే 2 తలంపులతో నడిపిస్తారు. వాళ్ళే తడబడతా ఉన్నారు తల్లిదండ్రులే. ఇంకా బిడ్డల్ని వీళ్ళు సరిగా నడిపిస్తారా? నడిపించలేరు. ఇది సమూయేలు దేవుడు బలాన్ని పూర్తిగా ఉపయోగించాడు. ఎవరికి? దేవుని కొరకు. ఒక ప్రవక్తగా ఎవరిని వెళ్ళి అభిషేకించమంటే వాళ్ళని వెళ్ళి అభిషేకించాడు. దేవుని మాటకు లోబడి విధేయత చూపించి. అదేవిధంగా ఇంకోటి చూసి ముగిద్దాం. ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై
ఇస్సాకును బలి అర్పించమని అడిగాడు. అబ్రాహాము ఇంట్లో ఉన్న తన భార్యకు కూడా చెప్పకుండా పనివాళ్ళను తీసుకొని బయలుదేరాడు. తర్వాత పనివాళ్ళని అక్కడ ఆపేశాడు. వీళ్ళిద్దరే కలిసి బయలుదేరారు. అప్పుడు ఇతనికి అనుమానం వచ్చింది ఇస్సాక్కి. ఏమనుమానం? వధించడానికి పశువేది అని, దహన బలి అర్పించడానికి పశువేది అని. ఈయనేమన్నాడు చూడండి, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. తండ్రి మాటకి లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇతనికి కూడా, ఇస్సాకు కూడా అప్పుడు వయసు 13-16 ఏళ్ల మధ్య ఉన్నాడు అనేది బైబిల్ పండితుల అభిప్రాయం. అబ్రహాంకు చూస్తే 100+, ఇస్సాకు పుట్టినప్పుడు 100, ఈ 16 యాడ్ చేయాలి కదా. మరి ఇతను యవ్వన బిడ్డ ఇస్సాకు. తండ్రిని తోసేస్తే పడిపోతాడు, దేవుడే చూసుకుంటాడు అని తండ్రి అన్నాడు. సరే చూసుకుంటాడు కదా అని ఇతను కూడా వెళ్ళాడు. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించాడు. ఆ బంధించేటప్పుడు కూడా తోసే శక్తి ఇతనికి ఉంది. ఈయన బలాఢ్యుడు, యవ్వన బిడ్డకి దేవుడు బలం ఇచ్చాడు. ఇతను తోసేయచ్చు, తండ్రిని తోసేలా. కట్లు కట్టి బంధించి ఆ కట్టెల మీద పేర్చినప్పటికి కూడా తన శక్తిని తన బలాన్ని ఉపయోగించలా. తండ్రికి విధేయత చూపించాడు. తండ్రి ఎవరికి విధేయత చూపించాడు? దేవుడే చూసుకుంటాడు, దేవునికి విధేయత చూపించాడు. దేవుని మాటకి లోబడ్డాడు. భార్యకి చెప్తే భార్య ఒప్పుకునేదే కాదు. లేక పుట్టితే వృద్ధాప్యంలో నాకు నవ్వు కలగజేస్తే దేవుడు అడిగాడంట, నువ్వు వెళ్ళి బలిస్తావా అని దాచేసేదేమో, చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు. ఇతను కూడా అంతే విధేయత విశ్వాసం చూపించాడు. తన బలాన్ని ఉపయోగించలా, తండ్రికి లోబడ్డాడు. ఓ యవ్వన బిడ్డ, మరి మనం మన తల్లిదండ్రులకి లోబడుతున్నామా? ఇది ఆలోచన చేయాలి. నీ బలం ఏందిరా అంటే, నాకు 200 మంది 300 మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళే నాకు బలం అని అంటున్నావా? వాళ్ళే బలమైతే ఆపద వచ్చినప్పుడు ఆ 200 మందిలో ఒక్కడు కూడా సాయం చేయడు. దేవుని కొరకు దేవుడిచ్చిన బలాన్ని ఉపయోగిస్తే దేవుడే సాయం చేస్తాడు. దేవుడులాగా ప్రాణం పెట్టే స్నేహితుడు మరొకరు లేరు. అందరూ చెడగొట్టే స్నేహితులే. మన సంఘానికి వచ్చే బిడ్డే నాకు అందువేలో ఆ అబ్బాయి కుర్రాడే ఇంజనీరింగ్కి వెళ్తాడు. నేనేమైనా స్కూల్కి వెళ్తూ ఉంటాను. ఎక్కడ చదువుతున్నావు ఏంటంటే చెప్తా వచ్చాడు. ఈ మధ్యకాలంలో కనపడతలేదు.
మనసులో అయితే ఉంది, ఏది కనపడతా ఉంటాడు, పెట్రోల్ నేను కొట్టించుకునే చోటకి కుర్రోడు వస్తాడు, ఈ మధ్య కనపడతలేదు, 1 నెల 2 నెలల నుంచి, కోర్సు ఏమన్నా అయిపోయింది కావాలి అనే ఆలోచన వచ్చింది. తర్వాత మదిలోనే ఉంది అది. తర్వాత దేవుడు వాళ్ళ ఊరికి నడిపించాడు. వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే, అన్న పిల్లోడిని కాలేజీ వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇంకా ఏం చెప్పాడు తెలుసా వాళ్ళ నాన్న, ఈ ఇంజనీరింగ్ పీరియడ్లో 12 బైకులు మార్చాడు అన్న. నేను గమనిస్తానే ఉండా, ఫోన్లు పట్టుకొని 3 4 ఎక్కించుకుంటా, ఇవి చూసే చెప్తుంది. ఇవన్నీ ప్రాక్టికల్ టాకే. మన బిడ్డలు కూడా అలా కాకూడదు. ఏదో ఒకటి మాట్లాడి ఆ కాలేజీ వాళ్ళతో చేయాలన్నా, ఇలా సస్పెండ్ అయి ఉన్నాడు, అది ఎత్తేపించుకొని పరీక్షలు రాయాలి, ప్రార్థన చేయండి అన్నాను. మరి మనం ఏంది, మనకు కూడా అటువంటి సమస్య వచ్చేదాకా ఎదురు చూడాలా? దీపం ఉండగానే ఇల్లు చక్కబరుచుకోవాలి. మన చేతిలో ఉండగానే మనం మన బిడ్డల్ని సరి అయిన పందాలో సరి అయిన స్థితిలో నడిపించుకోవాలి. అయ్యా, ఇది దేవుని భయం నీకు ఉండాలి, దేవుని భయంతో పెరగాలి అని బోధిస్తూ ఉండాలి. ఇది దేవునికి ఆయాసకరం, దేవునికి ఆయాసకరమైనది నీలో ఉంది, ఇది తీసేసుకో, ఇది సరి చేసుకో. ఈ విషయంలో చెప్పలేకపోతున్నాం. ఎందుకని? వాళ్ళు బెదిరిస్తున్నారు. దానికి మనం సరే సరే అని సర్దుకుంటున్నారు. సర్దుకుంటే తర్వాత పోయేది మన పరువే. దేవుడిచ్చిన బలాన్ని దేవుడి కొరకే వాడాలి. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా ఉండాలి, ఎదగాలి. మరి మన తల్లిదండ్రులకు మనం ఎలా ఉన్నాం? దేవుడు ఇస్సాకు దేవుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి నీ దేవుడు ఎప్పుడు అవుతాడు? దేవుడిచ్చిన బలంతో దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడే కదా ఈ బిడ్డ నా బిడ్డ. వీళ్ళిద్దరు దేవుడిచ్చిన బలానికి లోబడ్డారు. సమూయేలు, ఇస్సాకు తల్లిదండ్రులకు విధేయత చూపించారు, ఆ మార్గంలో నడిచారు. ఇప్పుడు మన పరిస్థితి ఆలోచన చేయాలి. మనం ఎలా ఉన్నాం? మన స్థితిగతులు ఏంది? మనం లోబడుతున్నామా లేదా? ఇక్కడి నుంచి వర్తమానం ఇస్తున్న దైవదాసులు ఎంతోమంది ఉన్నారు. ఆ వర్తమానాన్ని తీసుకుంటున్నారా లేదా మన బిడ్డలు? లేదా మేము యవన బిడ్డలంగా ఉన్న మేము ఆ వర్తమానాన్ని తీసుకొని దాని ప్రకారం నడుస్తున్నామా లేదా? శ్రేష్టమైన యవన కాలం, దేవుని బలంతో నింపబడిన, అలంకారంతో నింపబడిన బలాన్ని దేవునికి ఇస్తున్నావా? లోకానికి ఇస్తున్నావా? స్నేహితులకి ఇస్తున్నావా? మొబైల్కి ఇస్తున్నావా? బండికి ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు.
అలా గనక నువ్వు ఇచ్చినట్లయితే, దేవుడిచ్చిన బలాన్ని దేవునికి ఉపయోగించినట్లయితే, 63వ కీర్తనం 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటాం. నీ బలాన్ని, నీవిచ్చిన బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలి అంటే ఎక్కడ కనిపెట్టుకోవాలి? పరిశుద్ధాలయం. మన హృదయమే ఆలయం. నీ హృదయమే దేవుని ఆలయం అని చెప్తున్నాడు దేవుడే. ఈ హృదయం పరిశుద్ధంగా నువ్వు దేవునికి ఇవ్వడమే. ఈ హృదయంతో నువ్వు దేవుని బలాన్ని, మహిమను కీర్తించడం, గానం చేయడం. అది దేవుడు కోరుకునేది. ఆ విధంగా ఉన్నామా లేదా అని సరి చేసుకుంటూ 2 నిమిషాలు మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుని ముగిద్దాం. దేవుడిచ్చిన బలం దేవునికే ఉపయోగించాలి, దేవునికే మహిమ కలగాలి. ఆ విధంగా ఉన్నామా లేదా? లేకపోతే ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు తండ్రి, నీవిచ్చిన బలాన్ని ఈ లోకం కొరకు ఉపయోగించాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నీవిచ్చిన బలం నాకు అర్థమైంది, నీవిచ్చిన బలంతో ఏం చేయాలో తెలుసుకున్నాను, నిన్ను మహిమపరచాలి, నిన్ను ఆరాధించాలి, ఈ బలాన్ని నీ కొరకు ఉపయోగించాలి, నా ద్వారా నీకు మహిమ రావాలి ప్రభువా. ఆ విధంగా నేను సాక్షిగా ఉండాలి, నన్ను బలపరచు ప్రభువా, నన్ను బలపరచయ్యా అని నువ్వు అడిగినట్లయితే ఆ దేవాతి దేవుడు క్షమించి నీకిచ్చిన బలాన్ని అలంకారంగా మార్చి నీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడ్డగా నిన్ను మలుస్తాడు. దేవుని బలంతో నింపబడి ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు. దేవుని జ్ఞానంతో నింపబడి, దేవుని ఆత్మచేత నడిపింపబడి, ప్రతి పరిస్థితిని గుర్తెరిగి దేవుని వాక్యంతో సరిచేసుకుంటూ, దేవుని వాక్యంతో ఎదుగుతూ, దేవునికి లోబడితే దేవుడు నీ తల్లిదండ్రులకు నిన్ను మంచి బలమైన బిడ్డగా, తాను ఇచ్చిన దానంగా నిన్ను మలుస్తాడు.
ఆ విధంగా తీర్మానం చేసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. మీ ఘనమైన నామాన్ని బట్టి, మీ శక్తి కలిగిన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరిచ్చిన బలాన్ని బట్టి మిమ్మల్ని పాటల ద్వారా కొనియాడే భాగ్యాన్ని మాకు దయచేశారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ బలాన్ని ధరించిన బిడ్డలు ఏం జరిగించారో చూశాం తండ్రి. ఇక్కడ చేరి ఉన్న మా యవ్వన బిడ్డలకి మీ బలాన్ని అలంకారంగా ఇచ్చారు. అందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆ అలంకారమైనటువంటి బలాన్ని మీ కొరకు ఉపయోగించడానికి మీరే వారిని బలపరచండి తండ్రి. యవ్వన కాలంలో ఎన్నో టెంప్టేషన్కు గురయ్యే కాలం తండ్రి. ఆ టెంప్టేషన్స్ మొత్తాన్ని తొలగించండి. మీ బలంతోనే తొలగించాలి. కృప చూపండి. మీ ఆత్మతో ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను అభిషేకించండి తండ్రి. రానున్న దినాలలో ఈ యవ్వన బిడ్డలు మీకు సాక్షులుగా ఉండులాగున మీ కార్యాన్ని జరిగించు తండ్రి. కృప చూపండి. అదేవిధంగా తల్లిదండ్రులను కూడా బలపరచండి. వారి బిడ్డలని ఏ విధంగా మీరిచ్చిన బలాన్ని ఉపయోగించాలో వారికి బోధపరచండి. కృప చూపండి. ఎంతోమంది చదువుతున్న బిడ్డలే తండ్రి ఇక్కడ ఉంది. మీ జ్ఞానంతో నింపి, మీ బలంతో నింపి చదువుల్లో మంచి అభివృద్ధిని దయచేయండి ప్రభువా. 10వ తరగతి చదువుతున్న బిడ్డలుంటే మీరిచ్చిన జ్ఞానంతో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ఇంటర్మీడియట్, ఇంజనీరింగు, డిగ్రీ, పాలిటెక్నికల్ చదువుతున్న బిడ్డలు వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ ఆత్మతో అభిషేకించి, మీ బలంతో నింపి చదువుల్లో అత్యున్నత స్థానాల్లో ఉండునలాగున ఆశీర్వదించండి తండ్రి. కృప చూపండి. అదేవిధంగా మందిరంలో పరిచర్య చేస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మీరిచ్చిన బలంతో మీ కొరకు రోషం కలిగి జీవించడం నేర్పించండి తండ్రి. కృప చూపండి, బలపరచండి. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపులోనికి తీసుకురండి. సమస్తము మేలుకై జరిగించమని, సమస్త ఘనతా మహిమలు మీకే చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం దేవుని బలం తోడుగా ఉండి నడిపించునుగాక.